ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే మనం లీలాబాయి బజార్ భవానికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే చాలా తక్కువ ధరలో మనకి దుర్గామాతలు అయితే దొరుకుతున్నాయి. చూడొచ్చు ఎంత పెద్ద షెడ్ అయితే ఉందో ఇక్కడ. సో చాలా క్రౌడ్ అయితే వచ్చేసినారు. మిడ్నైట్ 2:30 AM అవుతుంది, అయినా సరే ఇంత పబ్లిక్ అయితే ఉన్నారు. సో మనకి తెలిసిందే కదా లీలాబాయి భవన్ ఎక్కడుందో. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ధూల్పేట్లో అయితే ఉంది. సో హైదరాబాద్ ధూల్పేట్ దగ్గర అయితే ఉంది. సో ఒక్కసారి నేను షెడ్ లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి అతి తక్కువ ధరలో మనకి దుర్గామాతలు అయితే దొరికేస్తున్నాయి. సో ఒకసారి మీరైతే విజిట్ అవ్వండి, విజిట్ అవుతే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడైతే 40,000 నుంచి మనకి 1 lakh దాకా అయితే ఉన్నాయి. బట్ చాలా పెద్ద పెద్ద పీసెస్ కానీ చాలా అతి తక్కువ ధరలో మంచి ఫినిషింగ్తో వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ మనకి షార్ట్ ఫామ్లో చెప్పాలంటే బాలాపూర్ వెళ్ళే రూట్లో మనకి ఎగ్జాక్ట్లీ బాలాపూర్ గణేష్ ఉంటుంది కదా, మన దుల్పేట్కి వెళ్ళే దారిలో బాలాపూర్ వెళ్ళే గణేష్ దారిలోనే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది షెడ్. సో ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎగ్జాక్ట్ లొకేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి దుర్గామాత పెయింట్ వర్క్ అయితే నడుస్తుంది. సో కోటింగ్ అయితే వేస్తున్నారు. సో దాంట్లో పెయింట్ పోసేసి వీళ్ళైతే ఇలా మొత్తం అయితే చేస్తూ ఉంటారు. సో ఒకసారి చూసుకోవచ్చు మనం ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి. సో మొత్తం అవుట్లుక్ మంచిగా కనిపించడానికి వీళ్ళైతే మొత్తం 3 or 4 లేఅవుట్స్ అయితే వేస్తూ ఉంటారు. సో మొత్తం పెయింట్ వర్క్ చూడొచ్చు మనం. ఫస్ట్ ఒక లేయర్ వేసారు, దాని తర్వాత ఇంకో లేయర్ వేసి దానిపైన నుంచి మళ్ళీ ఇంకో డబుల్ కోట్ కొట్టిన తర్వాత వీళ్ళైతే ఒరిజినల్ పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఫినిషింగ్ వర్క్ అంతా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో ఒక పీస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో వీళ్ళే ఇతనే ఇంతకుముందు పెయింట్ వర్క్ చేసేసి సో ఇంకో విగ్రహానికి కూడా పెయింట్ వర్క్ చేస్తున్నాడు. సో చూడొచ్చు ఎంత ఫాస్ట్ జరుగుతుందో. మనకి మిషన్ వర్క్ అయితే మిషన్ వర్కే, ఎంతైనా మిషన్ వర్క్. సో ఇతను చూడొచ్చు ఒక్క విగ్రహం చేయడానికి ఆల్మోస్ట్ 1/2 hour to 40 minutes అయితే తీసుకుంటున్నాడు. సో చాలా ఫాస్ట్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకి జస్ట్ 8 days మాత్రమే ఉంది. సో ఈరోజు మనకి డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 24 September. సో మనకి ఓన్లీ 8 days మాత్రమే ఉంది. సో సెకండ్ రోజు మనకి ఆల్రెడీ మొత్తం ఏరియాస్లోకి వచ్చేసి సో థర్డ్ రోజే మనం విగ్రహాన్ని అయితే చూస్తూ ఉంటాం. విగ్రహాన్ని అయితే అలంకరిస్తూ ఉంటారు. సో మనకి దసరా 13th రోజు కాబట్టి 10 రోజులు పూజలు అయితే చాలా భారీగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు విగ్రహం రెడీ అయిన తర్వాత అమ్మవారి కింద మనకి లయన్ అయితే ఉంటుంది. సో లయన్కి అయితే పైన జుట్టు ఎలా పెడుతున్నారో డైరెక్ట్ వీళ్ళైతే రెడీమేడ్గా జుట్టు తెచ్చేసి స్టాప్లు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేసి. ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు విగ్రహాలని ఎంత అద్భుతంగా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడైతే పబ్లిక్ని చూసుకోవచ్చు, ఫుల్ హ్యూజ్ క్రౌడ్ అయితే వచ్చినారు. సో ఎందుకంటే మనకి ఈ షెడ్లో వచ్చేసి చాలా బెస్ట్ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అయినా సరే వీళ్ళైతే చాలా బెస్ట్ ప్రైసెస్ ఇస్తున్నారు అని చెప్పేసి. మొత్తం ధూల్పేట్లో నాకు తెలిసి ఇక్కడే చాలా పబ్లిక్ ఉన్నారు. సో అతి తక్కువ ధరలో ఇస్తున్నారని చెప్పేసి చాలామంది అయితే ఇదే షెడ్లోకి అయితే వచ్చి ఆర్డర్ అయితే చేసుకుంటున్నారు. సో చాలా దూరం నుంచి కూడా వచ్చి ఆర్డర్ అయితే చేసుకుంటున్నాను. సో మనకి తెలిసిన కదా బెస్ట్ ప్రైస్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఈ షెడ్లో అయితే నాకు తెలిసి అతి తక్కువ ధరలో మంచి ప్రైసెస్తో ఇస్తున్నారంటే ఇదే షెడ్లో మొత్తం ధూల్పేట్లో.